పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అయి 7 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం దేశంలో ఉన్న నాయకులందరినీ, దాదాపు 20 కోట్ల క్రైస్తవుల్ని అల్లకల్లోలం చేస్తుంది. లోకల్ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఏమంటున్నాడు? పోస్ట్ మార్టం చేసిన వాళ్ళ మీదకి ప్రెషర్ వస్తుంది, పోలీసులకు పైనుండి గవర్నమెంట్ నుండి ప్రెషర్ వస్తుంది, అందుకని పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టట్లేదు, ఇది 100% హత్యే అని నా దగ్గర రుజువులు ఉన్నాయి అని ఎంత క్లియర్గా మాట్లాడినప్పుడు ఎవరు చెప్పారు? పోలీసులే చెప్పారట. ఆయనకి పోస్ట్ మార్టం చేసిన వారే చెప్పారట. ఆయన మీడియాలో మాట్లాడుతుండగా ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? ఆయన దగ్గర ఉన్న రుజువులు సేకరించారా? అక్కడ ఎస్పీ రాజమండ్రి డిఐజీ జాయిన్ అయి పోస్టులు పెడుతున్నారు, మేము వాచ్ చేస్తున్నాం, తగిన చర్యలు తీసుకో. మీకెవడరా భయపడతాడు? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకే నేను భయపడను. ఈరోజు చూసావా కాకినాడలో, చీరాల్లో దేశమంతా లక్షల మంది బయటకు వచ్చారు. 20 కోట్ల మంది క్రైస్తవులు, 300 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. ఇది హత్య, ముమ్మాటికి హత్య అని నేను వెళ్తున్న ఇన్వెస్టిగేషన్లో తేలింది. హైదరాబాదు చౌటప్పల నుండి కొవ్వూరు వెళ్ళినంత వరకు గంటకి వీడియోలు చూపిస్తున్నారే. మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఏ కారు గుద్దింది? 4గో సస్పెక్ట్ చేసాం, 3 మంది యాక్సిడెంట్ చేయలేదు, 1 కిందన వాలింది. ఏమని మాట్లాడుతున్నారు? అసలు మీరు మందు తాగి మాట్లాడుతున్నారా? మీరు డ్రగ్స్ వాడి మాట్లాడుతున్నారా? ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఎందుకు? ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ నా శిష్యుడు మిత్రులకి చెడ్డ పేరుంది, ఆర్ఎస్ఎస్ లీడర్ అని. నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమనే ఇది జరిగిన వెంటనే వీడియోలు రిలీజ్ చేశారు. సామ, దాన, భేద 3 రకాల వీడియోలు. మీరు స్పందించట్లేదు. అందుకనే ఆ స్పాట్కి వచ్చాను, హత్య జరిగిన స్పాట్కి, ఫ్యూనరల్కి వచ్చాను. పోస్ట్ మార్టం డాక్టర్లతో మాట్లాడుకుంటున్నాను, మీరు ఆపుకున్నారు. విడిచిపెట్టేది లేదు. అన్యాయం ఎవరికి జరిగిన, ఒక క్రైస్తవ పాస్టర్ ఖురాను బర్న్ చేసినప్పుడు ఖండించాను. ఒక హిందూ రాముడు కరోనా ప్రియుడని ఒక క్రిస్టియన్ యాక్టర్ మాట్లాడినప్పుడు దీన్ని నేను ఖండించాను. ఇప్పుడు మరి కోట్ల మంది క్రైస్తవులకు అన్యాయం జరిగితే నేను సైలెంట్గా ఉండాలా? హిందువులారా, ముస్లింలారా, క్రిస్టియన్స్లారా, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి హత్యల్ని ఖండించండి, నాతో జాయిన్ అవ్వండి. సత్యం బయటకు వచ్చినంత వరకు సైలెంట్గా ఉండేదే లేదు. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి చేరినంత వరకు పవన్ కళ్యాణ్ నోరిప్పి మాట్లాడట్లేదే, దీన్ని ఖండించాలి కదా ఆయన. కనుక షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి.